23 ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఐరన్ డోమ్ తరహా క్షిపణి రక్షణ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? భారతదేశం, ఇజ్రాయెల్, రష్యా, చైనా. ఆన్సర్ ఆప్షన్ బి, ఇజ్రాయెల్. బాలిస్టిక్, హైపర్సోనిక్ మరియు క్రూయిజ్ క్షిపణుల నుండి రక్షించడానికి ఐరన్ డోమ్ శైలి క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అమెరికా అధ్యక్షుడు కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ యొక్క స్వల్ప శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ. ఇది గాలిలో రాకెట్లను అడ్డగిస్తుంది. దీన్ని రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేశాయి. ఇది పగలు మరియు రాత్రి అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది. సెకండ్ క్వశ్చన్. భారతదేశంలో ఇటీవల కనుగొనబడిన బ్లూ చికెట్ బీ ఈటర్ యొక్క మొదటి సంతానోత్పత్తి ప్రదేశం ఎక్కడ ఉంది? సుందర్బన్స్, పశ్చిమ బెంగాల్, చిలికా సరస్సు, ఒడిషా, రాన్ ఆఫ్ కచ్, గుజరాత్, తమిళనాడులోని ఆండివిలే యొక్క స్టాల్ పాన్స్. ఆన్సర్ ఆప్షన్ డి, ఆండివిలై, తమిళనాడు యొక్క స్టాల్ పాన్స్. భారతదేశంలోని ద్వీపకల్పంలో బ్లూ చిక్ బీ ఈటర్ యొక్క మొదటి సంతానోత్పత్తి ప్రదేశం తమిళనాడులోని కన్యాకుమారిలోని మనకుడి మడ అడవుల సమీపంలోని ఆండివిలై ఉప్పునీటిలో కనుగొనబడింది. ఈ పక్షి తేనెటీగలను తినే పక్షి. మెరోపిడే కుటుంబానికి చెందినది మరియు గతంలో భారతదేశంలో వలస మరియు శీతాకాల సందర్శకుడిగా పిలువబడింది. ఇది అకాసియాస్ వంటి అరుదైన చెట్లతో ఉప ఉష్ణమండల సెమీ ఎడారి ప్రాంతాలను సంతానోత్పత్తి కోసం ఇష్టపడుతుంది. ఇది ఒంటరిగా లేదా చిన్న కాలనీలలో గూడు కట్టుకుంటుంది మరియు కొన్నిసార్లు యూరోపియన్ తేనెటీగలను తినే జంతువులతో కాలనీలను పంచుకుంటుంది. దీని సంతానోత్పత్తి పరిధిలో నైలు డెల్టా, పాకిస్తాన్ మరియు ఇరాన్ ఉన్నాయి. అయితే ఇది ఆఫ్రికాలో శీతాకాలం గడుపుతుంది. ఇది నీటి వనరుల సమీపంలోని ఇసుక ఎడారులలో సంతానోత్పత్తి చేస్తుంది. థర్డ్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన ఉప్పునీటి కొలనులు అంటే ఏమిటి? సముద్రపు అడుగు భాగంలో హైపర్సలైన్ ఆక్సిజన్ లేని సరస్సులు, లోతైన మహాసముద్రాల్లో తక్కువ లవణీయత మండలాలు, సముద్రపు అడుగు భాగంలో మంచినీటి సరస్సులు, వెచ్చని నీటి ఉప్పెన ప్రాంతాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ, సముద్రపు అడుగు భాగంలో హైపర్సలైన్ ఆక్సిజన్ లేని సరస్సులు. ఎర్ర సముద్రం కింద సముద్ర జీవులను చంపే లేదా ఆశ్చర్యపరిచే ప్రాణాంతకమైన ఉప్పునీటి కొలనులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉప్పునీటి కొలనులు అనేవి సముద్రపు అడుగు భాగంలో ఉన్న హైపర్సలైన్ ఆక్సిజన్ లేని సరస్సులు. చుట్టుపక్కల సముద్రపు నీటి కంటే దట్టంగా ఉంటాయి. వాటి అధిక ఉప్పు శాతం సముద్రపు నీటితో కలవకుండా నిరోధిస్తుంది కాబట్టి వాటిని అండర్ వాటర్ లేక్స్ అని కూడా పిలుస్తారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని ఓర్కా బేసిన్ సముద్ర మట్టానికి 2200 మీటర్ల దిగువన ఉన్న లోతైన ఉప్పునీటి కొలనును కలిగి ఉంది. ఈ కొలను గల్ఫ్ కంటే 8 రెట్లు ఎక్కువ ఉప్పు నీరు, 300 గ్రాముల లీటర్ ఉప్పు శాతం కలిగి ఉంటుంది. చాలా సముద్ర జీవులు ఈ కొలనులలో జీవించలేవు, కానీ కొన్ని ప్రత్యేక జీవులు వృద్ధి చెందుతాయి. అంతర్జాతీయ ఆస్పెర్జర్స్ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు? ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 21. ఆన్సర్ ఏ, ఫిబ్రవరి 18. అంతర్జాతీయ ఆస్పెర్జర్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 18న జరుపుకుంటారు. దీనిని 2007లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ రోజున నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ NIEPAD అవగాహన పెంచడానికి మరియు చేరికను ప్రోత్సహించడానికి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆస్పెర్జర్స్ సిండ్రోమ్ అనేది ఆటిజం స్పెక్ట్రమ్ కింద ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఇది సామాజిక కమ్యూనికేషన్ సవాళ్లతో మరియు గణనీయమైన భాషా ఆలస్యం లేకుండా గుర్తించబడింది. ఆస్పెర్జర్స్ ఉన్న వ్యక్తులు తరచుగా సగటు లేదా ఉన్నతమైన తెలివితేటలను కలిగి ఉంటారు. ఫిఫ్త్ వన్.
జుమోయిర్ బీనందిని అనే సాంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్. ఆప్షన్ సి అస్సాం. భారత ప్రధానమంత్రి జుమోయిర్ బీనందిని 2025కి హాజరయ్యారు. ఇది 8,000 మంది ప్రదర్శనకారులు పాల్గొన్న గొప్ప సాంస్కృతిక కార్యక్రమం. జుమూర్ అని కూడా పిలుస్తారు. ఇది అస్సాంలోని ఆదివాసీ టీ తెగల సాంప్రదాయ జానపద నృత్యం. దీనిని పంట కాలంలో ప్రదర్శిస్తారు. దీనికి మదల్, ధోల్, తాల్ మరియు ఫ్లూట్ వంటి వాయిద్యాలు తోడుగా ఉంటాయి. నృత్యకారులు లయబద్ధమైన పాదచారులు మరియు ఊగుతున్న కదలికలతో వృత్తాకార ఆకృతిలో ప్రదర్శన ఇస్తారు. మహిళలు రంగురంగుల చీరలు ధరిస్తారు. పురుషులు ధోతీలు మరియు కుర్తాలు ధరిస్తారు. ఈ నృత్యం ఐక్యత, సమగ్రత మరియు అస్సాం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది. ఇది సామాజిక బంధం మరియు సమాజ వేడుకలను పెంపొందిస్తుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.